నేను యాక్చువల్లీ ఇక్కడ మన మీద కుట్రలు జరుగుతున్నాయి, కుతంత్రాలు జరుగుతున్నాయి. వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2 వర్గం అంతా కలిసి కుట్రలు చేస్తున్నారు. దీంట్లో కడియం శ్రీహరి భాగస్వాములు, అందరూ వరంగల్ అందరూ భాగస్వాములు అండి. బసవరాజ్ సారయ్య, గుండు సుధారాణి వీళ్ళందరూ భాగస్వాములు. మీరు ఎటువంటి సంకోచం పెట్టుకోకండి. దయచేసి చెప్తున్నాను, కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత కొండా దంపతులది, కొండా కుటుంబాన్ని. ఎప్పుడు మేము కార్యకర్తల వెనకాల ఉంటాము. మాకు పదవులు శాశ్వతం కాదు, పైసలు శాశ్వతం కాదు. మేము నిబద్ధతతో పనిచేస్తాము, కార్యకర్తలకి వెనకాలండి చేస్తాము. మీరు దయచేసి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా మాకు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మళ్ళీ లైవ్ లోకి వస్తానండి. ఇక్కడ చాలా అల్లరిగా ఉంది. చుట్టూ మొత్తం పోలీసుల ప్రహారీలో నేను ఉన్నాను. నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. ఇప్పుడు అమ్మ కూడా లేదు, నాన్న లేడు, ఇక్కడ అమ్మ లేదు. నేను ఒక్కదాన్ని ఇంత పెద్ద ఇంట్లో ఒక పోలీసుల ప్రహారీ మధ్యలో ఉన్నాను. మేమేం తప్పు చేశామనేది కూడా తెలియట్లేదు. అసలు ఇంత కక్ష కట్టి బీసీ లీడర్లని మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తెలియట్లేదు. మేం ఫైటర్స్, మీ అందరికీ తెలుసు. నేను ఎట్లాంటి ఫైటర్నో మీ అందరికీ తెలుసు. నేను ఈ సిచ్యువేషన్ ని డెఫినెట్లీ ఫైట్ చేస్తా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫైట్ చేసి ఉన్నా. ఇవాళ కూడా నేను ఫైట్ చేస్తా. ఇవాళ కూడా ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చినా కూడా నన్ను ఎవరు ఏం బీకలేరు, ఏం చేయలేరు. నేను ఇక్కడనే ఉంటా. ఎవరైనా నన్ను తీసుకపోతే మాత్రం మీరు దయచేసి దాన్ని ఖండించాలని, తీవ్రంగా ఖండించాలని నేను కోరుకుంటున్నా. తప్పితే ఇంకా అట్లాంటిది ఏం లేదు. దయచేసి మీరందరూ మా అన్న ఉంటారు అని చెప్పి నేను మీకు చెప్తాను. మాకు సపోర్ట్ చేయండి. మీకు మా అండదంలో మీకు కంపల్సరీగా తోడుంటామండి. థ్యాంక్ యూ. కొండా మురళిని, కొండా సురేఖని డిమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మా నాన్న వాళ్ళని, మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి 40 ఏళ్ల నుంచి రాజకీయాలలో ఉన్నారు. వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎదుగుతారు. అనవసరంగా పెట్టుకుంటున్నారు. ఇదంతా సీఎం వేం నరేందర్ రెడ్డి అండ్ పొంగులేటి చేస్తున్నారు. నేను క్లియర్ గా చెప్తున్నా అండి. సీఎం ఇప్పుడు నాకు ఎక్స్టార్షన్ కేసులో వాడి దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి. మేము చూడాలి. అది ఒకవేళ ఇచ్చిండ్రు అని అనుకో, అప్పుడు రోహిత్ రెడ్డి కూడా పార్ట్నరే కదా. రోహిత్ రెడ్డి కూడా అక్కడనే ఉన్నాడు కదా. రోహిత్ రెడ్డి పోవాలి. రోహిత్ రెడ్డి అంతకుముందు ఎక్కడ ఉన్నాడు? సీఎం ఆఫీస్ లో ఉన్నాడు కదా. మొత్తం అందరి డేటాలు దిద్దాం. ఫోన్లు 4 అయితే ఒక దగ్గర దొరుకుతాయి కదా. సుమంత్ది, ఎవరు రోహిత్ రెడ్డిది ప్లస్ డెక్కన్ సిమెంట్స్ ఒక దగ్గరనే దొరుకుతుంది. అంతకుముందు రోహిత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో దొరుకుతుంది.